హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గౌహతి వచ్చాక షూట్ చేసిన మొదటి రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ పుదీనా రైస్. ఈ పుదీనా రైస్ చేసుకోవడం చాలా ఈజీ. మనం ఎప్పుడైనా బిర్యానీ లాంటి వాటిలో వేసుకోవడానికి పుదీనా తెచ్చుకుంటాం కదా, అది కొద్దిగానే వాడతాం, మిగిలింది వేస్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా సింపుల్గా పుదీనా రైస్ చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో గుప్పెడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చీలు ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్కలు చేసి వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒకసారి మిక్సీ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల పుదీనా ఫ్లేవర్ రైస్ మొత్తానికి బాగా పడుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీనిలో కొద్దిగా జీలకర్ర వేగాక ఒక ఉల్లిపాయ చీరికల్లా కోసి వేసుకోండి. తర్వాత ఒక టమాటో చిన్న ముక్కలు వేసుకోండి. టమాటాలు మగ్గాక మనం ముందుగా సిద్ధం చేసిన పుదీనా పేస్ట్ వేసుకోండి. ఈ పుదీనా పేస్ట్ బాగా ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. తర్వాత రెసిపీ మొత్తం అంటే పుదీనా రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ ఇక్కడే వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ పట్టింది వేసుకుని తర్వాత ఒక 1/2 స్పూన్ కారం వేసుకోండి. 1/2 స్పూన్ సరిపోతుంది, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా పేస్ట్లో. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. ఈ పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక నేను ముందుగానే ఒక 200 గ్రామ్స్ రైస్ ఉడికించి ఉంచాను. ఆ రైస్ మొత్తం దీనిలో వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఈ పుదీనా పేస్ట్ అంతా కూడా రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి. బాగా కలుపుకుంటే ఈ పుదీనా ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుంది. తర్వాత వేడిగా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే నిమ్మరసం కూడా పిండుకోండి, చాలా బాగుంటుంది. పుదీనా రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే రైతానే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.